జై శ్రీరామ్. ఇది మరో అయోధ్యలో జరుగుతున్నటువంటి శ్రీ సీతారాముల కళ్యాణం. సుమారు 5000 సంవత్సరాల క్రితం అజ్ఞాతవాసంలో ఉండే పాండవులు ఈ దేవాలయాన్ని నిర్మించి యుద్ధంలో గెలిచారు. ఈ దేవాలయం నక్షత్ర మండలాకారంలో ఉండటం వల్ల దర్శించుకున్న వారి గ్రహదోషాలు తొలగిపోతాయి. కావున ఇంతటి మహిమాన్విత దేవాలయంలో జరుగు శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొనువారు పేర్లు నమోదు చేసుకోవలెను. కావున ప్రతి ఒక్కరూ శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని సకల శుభాలు పొందవలసిందిగా ప్రార్థన. పెద్ద తుంబలం ఆదోని మండలం మా తాత ముత్తాతలు నివసించిన గ్రామం. ఆ గ్రామంలో మా తాతల ఇంటి ముందు ఒక దేవాలయం, శ్రీరాముడి దేవాలయం ఉన్నదన్నమాట. అప్పుడు పూజలు బాగా జరిగేవి. పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ద్వారకాలో పూజించే రామాలయం అక్కడ లేనందున అక్కడ రామాలయాన్ని నిర్మించి సీతారాముల కళ్యాణం చేయటం జరిగింది. ఇది ఇటువంటి ప్రసిద్ధ దేవాలయం, అంటే పాండవులు నిర్మించిన దేవాలయం. ఇటువంటి దేవాలయానికి ఆ ప్రసిద్ధి గల దేవాలయం కొన్ని కారణాల వల్ల చుట్టుపక్కల దేవాలయాన్ని అంతా ఆక్రమించటం జరిగింది. ఆ ఆక్రమణ తొలగించి కాంపౌండ్ వాల్ కట్టేదానికి ₹1 కోటి సహకారాన్ని రామాంజనేయులు, విట్టా రమేష్ కలిసి సహకారంతో మా నిధిని ఏర్పాటు చేయటం, ఆ నిధితో అక్కడుండే ఆక్యుపేట్ కొంతవరకు ఆ దేవాలయాన్ని మరి పునర్నిర్మాణం చేయడానికి పూనుకోవటం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా చక్కగా పూజలు జరుగుతున్నాయి. ఇది ప్రసిద్ధ దేవాలయానికి నక్షత్రాకారంలో ఉండే ఈ దేవాలయం. ఇక్కడ పూజలు చేస్తే గ్రహదోషం ఉంటే పోతుంది అనేది ఆనవాయితీగా ఉన్నది. మరి అయోధ్యలో నిర్మించిన శ్రీరామ టెంపుల్ ఎలా ఉన్నదో ఇప్పుడు పునర్నిర్మించిన ఆలయం కూడా మన పెద్ద తుంబలం టెంపుల్కు కొంతవరకు అలాగే ఉంటుందని నేను చూసిన వాళ్ళని చెప్తున్నాం. మరి ఇటువంటి ప్రసిద్ధ దేవాలయం కొన్ని కారణాల వల్ల మరి పునర్నిర్మాణం చోళుల కాలంలో జరగటం జరిగింది. పునర్నిర్మాణం జరిగింది కానీ ఆ ప్రసిద్ధమైన దేవాలయానికి ఆ భక్తులు రాకపోకలు మరి ఇప్పుడు కొనసాగించే విధానంలో ముందుకు పోతున్నాం. మరి ఇటువంటి దేవాలయంలో మార్చి 27న సీతారాముల కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఈ శ్రీరాముల బ్రహ్మోత్సవంలో ప్రజలందరూ పాల్గొని భక్తితో దైవభక్తిని ప్రసాదించుకోవాలని ప్రజలకు విన్నపిస్తున్నాను. నమస్కారం. జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా పెద్ద తుంబలంలో 27వ తారీఖు జరుగుతుంది. ఈ యొక్క దేవాలయం నక్షత్ర ప్రకారం దేవాలయం. ఇది దేశంలోనే రాజస్థాన్లో ఒకటి, మన పెద్ద తుంబలంలో ఒకటి. ఇక్కడ సీతారామ లక్ష్మణ్ ప్రతిష్ఠ చేసినారు. నా తెలిసింది ఏమంటే ఇది 800-900 సంవత్సరాల ముందు కట్టిండే దేవాలయం. సో దానికోసమే మనమందరూ ఇది ఆ రోజు వచ్చి విశేష కోరుతున్నారు. తర్వాత ఈ దేవాలయం మీకు అందరికీ తెలియాల్సింది ఏమంటే మన పెద్దలు టీజీ వెంకటేష్ గారు దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని తన సొంత డబ్బులతో కూడా ఖర్చు చేసి ఇంత విశాలమైన ఒక కాంపౌండు, విశాలమైన ఏరియా వారి సహకారంతోనే చాలా ఉన్నతమైన బాగా జరుగుతూ ఉంది. దీనికి తోడు మన రామాయణేయులు గారు దానికి బాగా సహకారం చేసి ఈ యొక్క గుడిని ప్రతిష్టని బాగా చేస్తున్నారు. సో అందరూ ఆ రోజు శ్రీరామనవమి రోజు బ్రహ్మాండమైన ప్రోగ్రాం జరుగుతుంది కనుక అందరూ వచ్చి
దీనికి ప్రోగ్రాంకి విజీక్షించి ప్రసాదం తీసుకొని పోవాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువులందరూ ఈ సంవత్సరము శ్రీరామనవమికి కర్నూలు జిల్లా ఆదోని మండలం పెదతులం గ్రామంలో పాండవులు కట్టినటువంటి ఈ దేవస్థానంలో అంగరంగ వైభవంగా నవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానిస్తున్నాం. ఈ దేవస్థానాన్ని పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు నిర్మించడము, దాని తర్వాత వారు యుద్ధంలో గెలిచి రాజ్యాధికారాన్ని చేపట్టారు. అలాగా కాలం గడుస్తున్న కొద్దీ బాదామి చాళుక్యులు 1300 సంవత్సరాల క్రితం దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం ఈ రాతి దేవస్థానాన్ని చేసినట్టు శాసనాలు ఆధారాలు మనకు లభిస్తూ ఉన్నాయి. అయితే కాలక్రమేణా ఈ దేవస్థానం ఆదరణ తగ్గడం చేత ఈ ఊరి వాస్తవ్యులు టీజీ కుటుంబీకులు, వారిలో టీజీ వెంకటేష్ గారు మరి 1 కోటి రూపాయలు వారి సొంత డబ్బు ఖర్చు చేసి ఇక్కడ ఉన్నటువంటి 16 ఎకరాల ఆక్రమణల్లో 3 ఎకరాల ఆక్రమణలు తొలగించి కాంపౌండ్ వాల్ నిర్మించారు. మిగిలిన ఆక్రమణలను తొలగించి రాష్ట్ర స్థాయిలో ఈ దేవస్థానానికి గుర్తింపు తీసుకురావడానికి వారు కృషి చేస్తున్నారు. అందుకు దేవస్థానం తరఫున వారికి నేను ధన్యవాదాలను తెలుపుతూ, ఈ సంవత్సరం అంటే మార్చి 27వ తారీఖున సాయంత్రము 5 గంటల నుండి శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేలాదిగా ప్రతి హిందూ భక్తుడు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాను. మార్చి 27వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి పట్టాభిషేకం కళ్యాణం మొదలవును. వేదిక పెద్దతుంబలం గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7981816246. ఈ దేవాలయం నక్షత్రాకార మండలంలో ఉండటం వల్ల దర్శించుకున్న వారికి గ్రహ దోషాలు తొలగిపోతాయి. అద్భుతమైన పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు పాటలు ఉంటాయి.